నమస్కారం. పండగలు వచ్చేసాయి. అంటే పూజలు, వ్రతాలు, నోములు మొదలైపోయాయి. మరి ప్రతి పూజలోనూ, ప్రతి సందర్భంలోనూ మనం వాడే చాలా వస్తువుల్లో ఒక ముఖ్య వస్తువు ఉంది. అది ఒక ఫలం. అదేంటో చెప్పగలరా? నేను అంటోంది అరటిపండు గురించి. అరటిపండుకి మరో పేరు కదలి ఫలం. అసలు ఈ అరటిపండుని సృష్టించింది దేవుడే కాదు, మానవుడు సృష్టించిన ఈ ఫలానికి ఎంతో ప్రత్యేకత. అసలు ఈ ఫలాన్ని ఎవరు ఎందుకు సృష్టించారో తెలుసుకుందాం. ఒకానొక సమయాన దుర్వాస మహర్షి తన భార్య అయిన కదలితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపతపాదులు చేసుకుంటూ ఉండేవారట. కానీ ఆయనకి కోపం ఎక్కువ. అందుకనే ఆయన భార్య నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉండేది. ఒకరోజు సాయంకాలము సంధ్యావేళ అవుతున్నా కూడా బయట అరుగు మీద పడుకున్న దుర్వాస మహర్షి ఇంకా నిద్రలేవలేదు. ఎక్కడ పూజాభంగం కలుగుతుంది? ఒక చిన్న కారణంతో ఆవిడ చాలా భయపడుతూనే ఆయన నిద్రలేపింది. నిద్రాభంగం కలిగిన ఆయన కళ్ళు తెరవగానే కళ్ళ ముందర ఉన్న ఆయన భార్య బూడిదైపోయిందంట. ముందు వెనక ఆలోచించకుండా తాను కోపం తెచ్చుకోవడం వల్ల జరిగిన ఈ అపరాధాన్ని తెలుసుకున్న దుర్వాసుడు ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. ఇప్పుడు చేసేదేముంది? ఏమీ చేయలేడు. చాలాసేపటి వరకు అలానే ఉండిపోయారు. కొంత సమయం తర్వాత దుర్వాస మహర్షి మామగారు అంటే కదలి యొక్క తండ్రి గారు అక్కడికి వచ్చారట. వచ్చి తన కుమార్తె గురించి అడిగితే ఎక్కడా కనిపించలేదు. ఎక్కడుందా అని చాలా వెతుకుగా దుర్వాసముని తన మామగారితో జరిగిన వృత్తాంతమంతా చెప్పారు. చెప్పి క్షమించమని కోరి తన తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టుని సృష్టించారు. ఆ వృక్షమే కదలి వృక్షం, అంటే మన అరటి చెట్టు. దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె కదలి అందరికీ ఇష్టురాలయ్యి కదలీ ఫలం రూపంలో అన్ని శుభకార్యాల్లో భగవంతునికి నివేదనే కాక మానవులు చేసే ప్రతి వ్రతాల్లోనూ, నోముల్లోనూ, పూజల్లోనూ, శుభకార్యాల్లోనూ ప్రముఖ స్థానంలో ఉండి గౌరవింపబడుతుంది అని వరమిచ్చారు. సో ఇలాగా మనందరికీ కదలి ఫలం పుట్టింది. అందుకే మనము అరటి చెట్టుని కానీ, అరటి పువ్వుని కానీ, అరటి పండుని కానీ, అరటి ఆకుని కానీ దేన్ని మనము వృధా అవ్వడం చూడము. ఎందుకంటే అది దుర్వాస మహర్షి ఇచ్చిన వరము. ఇది మన అరటి పండు వృత్తాంతం. ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టోరీఫుల్లీ సరళ, వేర్ భక్తి మీట్స్ బుక్స్.